అంటే నీవు దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకు. యవనస్తుడా, నువ్వు బలవంతుడివి. ఈ కాలంలో దేవుని కొరకు నువ్వు నిలబడాలి కనుక నీవు నమ్మిన నీ దేవుని కొరకు నువ్వు రోషం కలిగి ఉండు. దావీదు రోషం కలిగి దేవుని కొరకు నిలబడ్డాడు. ఒక సున్నతి లేని ఫిలిస్తీయుడు, అన్యుడు, ఇశ్రాయేలు ప్రజలు, జీవము కలిగిన దేవుని నమ్మిన ప్రజల మీద రంకెలేస్తుంటే, మీ దేవుడు జీవము కలిగిన దేవుడు అంటారుగా, మీకు దమ్ముంటే, మీకు బలముంటే, మా మీద మీరు గెలవగలిగితే రండి, మా మీదకి యుద్ధానికి వచ్చి మమ్మల్ని గెలవండి అని ఒక లోకస్తుడు, అన్యస్తుడు, సున్నతి లేనివాడు, ఫిలిస్తీయుడైన వాడు జీవము కలిగిన దేవుణ్ణి, ఆ దేవుని కలిగిన ప్రజలను తృణీకరించి మాట్లాడుతుంటే, ఆ మాటలు విన్న అనేక మంది సైన్యం సతికిలు పడ్డారు, ఏమీ చేయలేక. రాజు సతికిలు పడ్డాడు, ధైర్యం చాలక. ఒక యవనస్తుడు దావీదు ఆత్మల రోషం గలవాడై వాడిని ఎదిరించడానికి వెళ్ళాడు. హల్లెలూయా. నీ దేవుని విషయంలో నువ్వు రోషం కలిగిన యవనస్తుడిగా మారాలి. యవనస్తుడు దావీదు సున్నతి జీవము కలిగిన దేవుని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అని చెప్పేసి యుద్ధానికి వెళ్ళి, యుద్ధము యెహోవాదే అని ఆ జానుభావుడు 10 అడుగులు, సుమారు 10 అడుగులు కలిగిన ఎత్తు కలిగిన వాడిని, పొట్టోడు, బాలుడు అంటాం కానీ లేఖనాలు చెప్తున్న యవనస్తుడు, యవన కాలంలో ఉన్న దావీదు వెళ్ళి గొలియాతు మీద జయం పొందాడు.